అందరికీ నమస్తే. అరవింద్ కేజ్రీవాల్ దమ్మున్న నాయకుడు. మోడీని గట్టిగా ఎదుర్కొని మోడీ తప్పిదాలను నిలదీస్తున్న గొప్ప నాయకుడు. మన కేసీఆర్ లాగానే అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీ ప్రతి తప్పిదాన్ని, మోడీ చేస్తున్న సమస్యలని, మోడీ ఏదైతే సమస్య సృష్టిస్తున్న ప్రతి దాన్ని నిలదీస్తున్న అరవింద్ కేజ్రీవాల్. అందుకొరకే అతని పైన తప్పుడు కేసు బనాయించి అతన్ని జైల్లో దోషిండ్రు. ఈడీ వాళ్ళని నిన్న సుప్రీంకోర్టు చెప్పింది, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా, ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అన్నది. ఈ సమయంలో అతన్ని లోపల ఉంచడం భావ్యం కాదు కాబట్టి ఆయన ఒక రాజకీయ పార్టీని లీడ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే మోడీకి ముచ్చెమటలు పట్టియొచ్చు అరవింద్ కేజ్రీవాల్ అని ఒక టాక్ వస్తుంది. ఓ చిన్న విశ్లేషణ. మోడీ కంటే పెద్దోడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో. ఎందుకంటే ఢిల్లీలో ఏ ఎలక్షన్ జరగని ఆమ్ ఆద్మీ పార్టీదే పైచే ఉంటుంది. మోడీ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఢిల్లీలో పెత్తనం చేయలేడు. ఢిల్లీలో పెత్తనం అంతా అరవింద్ కేజ్రీవాల్దే. ఖచ్చితంగా మోడీ, అమిత్ షాలను దేశం ముందర నిలబెట్టాలి, దోషులుగా నిలబెట్టాలి. అయితేనే మన దేశానికి ఒక ప్రశాంతత చేకూరుతోంది. రాష్ట్రాలను కూలదీయడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడేయడం, ఇది వాళ్ళు చేస్తున్న దినచర్య. ఈ దినచర్యలో భాగంగానే కేసీఆర్ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టిండ్రు. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ కేసీఆర్ గారి కూతురిని కూడా లోపలేసారు, ఒక మహిళను చూడకుండా. రేపో ఎల్లుండో కవిత గారు కూడా బయటకు వస్తారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు గొప్ప సమస్యగా మారనున్నాడు మోడీ, అమిత్ షాలకు. ఢిల్లీలో 7 సీట్లపైన ప్రభావం పడనుంది లోక్సభ ఎన్నికల సమయాన. మే 25న అరవింద్ కేజ్రీవాల్ ఓటుతో అక్కడ మొత్తం రాజకీయ ముఖ చిత్రమే మారనుంది. ఢిల్లీ మొదలు సిక్కిం, పంజాబ్లలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రకంపనలు సృష్టించబోతున్నాడు అరవింద్ కేజ్రీవాల్.